కోసమో ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టేసి నేను చెప్పేది మీరు విని మీరు వెళ్ళిపోయే విధంగానో ఈ కార్యక్రమం ఉండదు. క్లస్టర్ల రూపంలో పెట్టి ప్రతి పంచాయతీ నుంచి వచ్చిన ఎవరైతే వారి వారి అవసరాల కోసం, అది వ్యక్తిగతంగా కావచ్చు, గ్రామ సమస్య కావచ్చు, ఆ వీధి సమస్య కావచ్చు, ఆ సమస్యలు ఏవైతే వారు చెప్పగలుగుతారో, అడుగుతున్నారో ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఎంత తొందరలో పరిష్కరించవచ్చు అనేది కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అధికారులని స్పాట్లోనే పరిష్కరించే సమస్యలు స్పాట్లోనే పరిష్కరిస్తూ మిగతా వాటిని ఒక టైం బాండ్ పెట్టుకొని వారం రోజుల్లో పూర్తి చేసేవి, నెల రోజుల్లో పూర్తి చేసేవి, ఇలా 3 నెలల్లో పూర్తి చేసే కార్యక్రమాలను కూడా ఐడెంటిఫై చేసి ప్రతి పనిని, ప్రజలకి మంచి జరిగే ప్రతి పనిని, అది ఏ రాజకీయ పార్టీ వ్యక్తులు అడిగినా కూడా, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న గ్రామమైనా కూడా అది మంచి పని అయితే, ప్రజలకి ఉపయోగకరమైనదైతే తప్పకుండా ఈ ప్రభుత్వ పక్షాన ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని ఈ వేదిక ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. రేపు 27వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఉమ్మడి జిల్లాలోని ఉన్నత అధికారులతో పాటు గౌరవ కలెక్టర్లు, ఉన్నత అధికారులతో పాటు ప్రతి ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఏ రాజకీయ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ఎమ్మెల్సీలున్నా వారందరితో మొదటి విడత 27వ తారీఖు నుంచి రోజుకి 2 జిల్లాల చొప్పున రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులతో, ఆ జిల్లాలోని ఉన్నత అధికారులతో, రాష్ట్రంలోని ముఖ్య అధికారులను కూర్చోబెట్టుకొని, ముఖ్యంగా నా శాఖ అయిన రెవెన్యూ, హౌసింగ్ శాఖకు సంబంధించిన సమస్యల మీద రేపు 27వ తారీఖు నుంచి సభలో అంటే మీటింగులు నిర్వహించుకుంటున్నాం. ఆ తదుపరి ఈ ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ, భూభారతి సంబంధించిన రెవెన్యూ విషయాల్లో కానీ, ఇతరత్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా నా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈ 2 శాఖలకు సంబంధించిన వాటిని వడివడిగా పారదర్శకంగా ప్రజలకి మంచి జరిగే విధంగా కూడా ఆ సభలు కూడా ఒక పక్కన సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానంగా ఈనాడు వేసవికాలం ప్రతి గ్రామంలో ప్రధానమైన సమస్య, అక్కడొక గ్రామంలో, అక్కడొక వీధిలో నీటి సమస్య, తాగునీరు సమస్య ఉండొచ్చు, కరెంటు సమస్య ఉండొచ్చు. భూభారతి వచ్చిన తర్వాత కూడా ఇంకా కొన్ని భూములకు సంబంధించిన ఆనాటి ధరణి సమస్యలు ఉండొచ్చు. వాటన్నిటినీ మోడల్గా ఈ పాలేరు నియోజకవర్గంలో ఒక్కసారి పరిశీలించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పద్ధతిలో అన్ని నియోజకవర్గాల్లో చేసే కార్యక్రమాన్ని కూడా చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. అంటే ఈ ప్రభుత్వం యొక్క పారదర్శకత, ఈ ప్రభుత్వం ప్రజల వద్దకి ఎలా వెళ్ళి వారి కష్టాలు ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా వారి కష్టాలు వారి ఊరికే వెళ్ళి పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు ఈ సమావేశాలు ఇప్పుడు ఏవైతే మనం ఏర్పాటు చేసుకుంటున్నామో ఇది అధికారికంగానే చేసుకుంటున్నాం. ఈ చేసుకునే ఈ సభలు, ఈ దర్బార్ ఏది జరుపుకుంటున్నామో అది ఏ గ్రామ పంచాయతీలోనైనా ప్రతిపక్షానికి సంబంధించిన సర్పంచులున్నా అక్కడ సమస్యలను కూడా తీర్చాల్సిన బాధ్యత శాసనసభ్యుడిగా, ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా నా మీద ఉంది. కాబట్టి అటువంటి సమస్యల్ని పరిష్కరిస్తూ భవిష్యత్తులో ఏదో ఇవాళ ఒక మీటింగ్ పెట్టాం,
ఈ మీటింగ్ లో వేదిక మీద నుంచి ఏదో మాట్లాడాం, అయిపోయింది అనుకోకుండా ప్రశాంతంగా ఎన్ని గంటల టైం పట్టినా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక క్లాస్ రూమ్ లో మీరు మేము అధికారులు కూర్చుంటారు. మీ సమస్యలు క్షుణ్ణంగా వింటాం, పరిష్కరించే ఆ క్లాస్ రూమ్ లోనే పరిష్కరిస్తాం. ఇంకా టైం ఏవైతే పడతాయో చెప్పిన టైంకి మీరు అడిగిన పనులు చేయగలిగే పనులు, అంటే ఏదడిగినా సీనన్న చేస్తాడని అనుకోవద్దు. ఏదైతే కొండ మీద చంద్రుడు ఉంటే ఆ చంద్రుడిని తీసుకురమ్మని అడిగితే తీసుకురాకపోవచ్చు, కానీ మీరు అడిగే సమస్య న్యాయమైందైతే మీ వ్యక్తిగతంగా ఉపయోగమైన, మీ గ్రామానికి ఉపయోగమైన, మీ ప్రాంతానికి ఉపయోగమైన తప్పకుండా ఈ ప్రభుత్వ పక్షాన వాటిని పూర్తి చేసే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన మీ శాసనసభ్యుడిగా నా మీద ఉంది. ఆ కార్యక్రమాలు చేస్తానని మరొక్కసారి నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తూ, కార్యక్రమానికి హాజరైన అధికారులందరికీ కూడా ఇది మన ప్రభుత్వం. భగవంతుడు మీకు మాకు మనందరికి ఒక మంచి అవకాశం ఇచ్చారు. ప్రజలకి మంచి చేస్తే తప్పకుండా మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. మంచి చేసే దాంట్లో భాగస్వాములుగా మనందరము అయ్యాం కాబట్టి దీంట్లో చిత్తశుద్ధితో మీరందరూ కూడా మంచి చేసే కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని, పాలు పంచుకుంటున్నందుకు అధికారులందరినీ పేరు పేరున అభినందిస్తూ ఇక కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం.